నిద్రపోతున్నప్పుడు సడన్‌గా కాళ్ళు, చేతులు కొంకర్లు పోవడం, లేదా ఇంగ్లీష్‌లో వాటినే క్రాంప్స్ అంటారు. వాడుక భాషలో చెప్పాలంటే కాళ్ళు గుంజేస్తున్నాయి, చేతులు తిప్పేస్తున్నట్టు అవుతున్నాయి అని లేచి ఇక అటు ఇటు నడవడం, గట్టిగా నొక్కుకోవటం ఇలాంటివి గమనిస్తూ ఉంటాం. ముఖ్యంగా పెద్ద వయసొచ్చిన వాళ్ళల్లో, షుగర్ ఉన్న వాళ్ళల్లో, ఇంకా న్యూరో ప్రాబ్లమ్స్ రకరకాల స్ట్రోక్ కావచ్చు, పారాలిసిస్ కావచ్చు, యాక్సిడెంట్ కేసెస్ కావచ్చు, వీళ్ళందరిలో కూడా మజిల్స్ అనేవి స్టిఫ్‌గా అయిపోవడంతోటి ఈ సమస్యకి వాళ్ళు గురవుతూ ఉంటారు. ఇంకపోతే కామన్‌గా ప్రెగ్నెంట్ విమెన్‌లో గూడా ఇది చూస్తూ ఉంటాం. మరది ఎందుకొస్తుంది? కొన్ని లవణాలు మన బాడీలో ఎలక్ట్రోలైట్స్ ఆర్ సాల్ట్స్ ఏవైతే ఉంటాయో సోడియం, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం ఇవన్నీ లోపించటం వలన కొంతవరకు ఈ క్రాంప్స్ అనేది వస్తూ ఉంటాయి. ఇకపోతే కొన్ని రకాల మందులు స్టిరాయిడ్స్ కావచ్చు, స్టాటిన్స్ అంటే కొలెస్ట్రాల్‌ని తగ్గించడాని కోసం హార్ట్‌కి అట్లా మెడిసిన్స్ ఇస్తారనమాట. వాటిల్ని వాడినప్పుడు కూడా ఈ క్రాంప్స్ అనేది తరచుగా వింటూ ఉంటాం. ఇంకపోతే డయాబెటిక్ న్యూరోపతి అంటే ఈ షుగర్ ఉన్న వాళ్ళలో నర్వ్స్ దెబ్బతింటూ ఉంటాయి. ముఖ్యంగా కాళ్ళల్లో నరాలన్నీ గూడా లాగుతున్నట్లు, మంటలు, పోట్లు, తిమ్మిర్లు ఇలాంటి సమస్యలతో వాళ్ళు ఎక్కువ ఇబ్బంది పడుతూ ఉంటారు. బి12 డెఫిషియన్సీ మరి ముఖ్యంగా చెప్పాలంటే ప్యూర్ వెజిటేరియన్ లేదా వేగన్ డైట్ ఫాలో అయ్యే వాళ్ళల్లో ఇది తరచుగా గమనిస్తూ ఉంటాం. విటమిన్ డి డెఫిషియన్సీ మనం ఎంత మాట్లాడుకున్నా దాని గురించి తక్కువే. మనం ఎండలోనే తిరుగుతుంటాం. భారతదేశంలో చూడ్డానికి అందరికీ బ్రౌన్ కలర్ ట్యాన్ అయిపోయిన స్కిన్ ఉంటుంది. ఇదేమంటే ఎండలోనే తిరుగుతున్నాం అనిపిస్తుంది. కానీ మళ్ళీ చూస్తే విటమిన్ డి డెఫిషియన్సీస్ ఉంటూనే ఉంటాయి. సో, ఈ కాల్షియం, విటమిన్ డి సప్లిమెంట్స్ కానీ, అవి రిచ్‌గా ఉండే ఫుడ్ గాని మనం తీసుకుంటున్నట్టయితే ఈ క్రాంప్స్ అనేది రాకుండా ఉంటాయి. ఇకపోతే కొన్ని రకాల నరాల సమస్యలు, పార్కిన్సోనిజం అని, రెస్ట్‌లెస్ లెగ్ సిండ్రోమ్ అని. ఇది వినడానికి చాలా విచిత్రంగా అనిపిస్తుంది. లెగ్స్ రెస్ట్‌లెస్ అవ్వడం ఏంటి అని. ఇందులో క్లాసిక్‌గా పేషెంట్స్ మాకేం చెప్తారంటే, నడిచినంత సేపు పగలంతా గూడా వాళ్ళకి కాళ్ళు శుభ్రంగా ఉంటాయి. ఏం పనికి వాళ్ళకి లోటుండదు. అదే మంచం మీద పడుకుందాం అని వెళ్ళగానే కాళ్ళలోంచి ఏదో పాక్కుని పైకొస్తున్నట్లు, తిమ్మిర్లు, కొంకర్లు పోతున్న ఫీలింగొస్తుంది. సో, వాళ్ళకి రెస్ట్‌లెస్ ఫీలింగొచ్చి కాళ్ళు కదుపుతూనే ఉంటారు. లేచి నడిస్తే మళ్ళా ఆ ఫీలింగ్ పోతుంది. మళ్ళా పడుకుందామని ప్రయత్నించేసరికి అదే ఫీలింగ్ తోటి వాళ్ళు లేచి నడుస్తూ ఉంటారు. ఇక రాత్రంతా అదే పరిస్థితి. సో, దీన్నే రెస్ట్‌లెస్ లెగ్ సిండ్రోమ్ అంటాం. దీనికి కొన్ని ముఖ్య కారణాలు మనం ఐడెంటిఫై చేసాం. అదేంటంటే కిడ్నీ ప్రాబ్లమ్ ఉన్నవాళ్ళు, లేదంటే గనక కొన్నిసార్లు ఐరన్ డెఫిషియన్సీ ఉన్నవాళ్ళు, వీళ్ళలో గూడా ఈ సమస్య ఎదుర్కోవటం అనేది చూసి దానికి తగిన పరీక్షలు చేయటంతో మనం వాటికి కరెక్ట్ ట్రీట్మెంట్ చేయగలుగుతాం.